హాయ్ గాయ్స్. ఇంగ్లీష్ ఒక పదం రాని సౌటప్పలు దద్దమ్మ నాన్ వెజ్ తిని 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 నత్తిలో మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడుతుంది నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే. సో మనకి ఇవన్నీ ఎందుకు కానీ తెలుగులోనే మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న కాస్త బెల్ ఐకన్ అలా కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన వీడియోస్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. బుజ్జిగిచ్చో ఏదో కూడా చెప్తున్నాను బాబు, కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను ఇంత చేస్తున్నానంటే నా కోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకోలేరా? నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయానికి వస్తే కంగువా ట్రైలర్ చూశాను. ట్రైలర్ ఎలా ఉందంటే అదిరిపోయింది. ట్రైలర్ గురించి నేను ఏ టాపిక్ అయితే నేను చెప్పను, ట్రైలర్ రివ్యూ కూడా నేను చెప్పను, ఎందుకంటే మీకు కళ్ళు ఉన్నాయి, మీ అభిప్రాయాలు కూడా మీకు ఉన్నాయి. సో వెళ్ళి యూట్యూబ్కి వెళ్ళి చూసేయండి. కానీ ట్రైలర్ లో నాకేం నచ్చిందనే టాపిక్ మీద అయితే ఈ వీడియో చేస్తున్నాను. దాని గురించి డీటెయిలింగ్ గా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అందరికి ముఖ్య గమనిక, కొన్ని కోట్లు పెట్టి వేల మంది ఆర్టిస్టులతో వాళ్ళతో నిద్రహారాలన్నీ మానేసి వాళ్ళు సినిమా తీసి మన ముందు పెడతా ఉంటే మనం ఎవడండి రివ్యూలు చెప్పడానికి కదా. సో మన అభిప్రాయాలు మనకు ఉంటాయి కాబట్టి పాజిటివ్ గా అటు ఎక్కువ కాకుండా ఇటు కాంట్రవర్సీగా ఇటు తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా సమానంగా మంచి సాంప్రదాయంగా మనం మాట్లాడుకుందాం. కంగువా ట్రైలర్ చూశాక నాకైతే చాలా బాగా అనిపించింది. తమిళలు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుగా ఉన్నారండి. ఎందుకంటే మనకి బాహుబలి తర్వాత 1000 కోట్ల సినిమాలు లెక్కల్లో పెట్టుకోవడానికి చాలా సినిమాలు ఉన్నాయి. సలార్ గానీ, త్రిబుల్ గానీ, పుష్ప గానీ, కల్కి గానీ, ఇలా చాలా సినిమాలు 1 by 1 చెత్త కొడేస్తున్నాయి మన సినిమాలు నార్త్ లోగాను వరల్డ్ వైడ్ గా. తమిళ ఇండస్ట్రీ నుంచి సినిమాలు చాలా బాగుంటాయి కానీ 100 మార్కు దాటే అంత సినిమాలు కూడా చాలా తక్కువ. 2 రోబో విక్రమ్ ఈ తప్ప చాలా తక్కువ సినిమాలు అయితే వాళ్ళ ఖాతాలో ఉన్నాయి. వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుకున్నారు. తంగలాన్ మూవీతో విక్రమ్ గారు అయితే రేపైతే రిలీజ్ పెట్టేసుకున్నారు. సో అది కూడా ట్రైలర్ అయితే ఎదిరిపోయింది. ఇప్పుడు సూర్య గారు కూడా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో అయితే ఈ సినిమా రాబోతుంది. ఈసారి గట్టిగా తమిళ ఇండస్ట్రీ కూడా బాధేలాగా ఉంది. 1000 కోట్లు పక్కన నేను చెప్పలేను కానీ కంటెంట్ ఉంటే ఎవడైనా 1000 కోట్లు ఏంటి 2000 కోట్లు కూడా తీసుకొచ్చి పెడతారు. కంటెంట్ లేకపోతే మనం ఏం చెప్పలేం. స్టోరీలో ఏముందో మనకు తెలియదు కాబట్టి బాబీ డియోల్ గారి క్యారెక్టర్ ని, సూర్య గారి క్యారెక్టర్ ని బాగా డిఫరెంట్ గా అయితే ప్రొటెక్ట్ చేశారు. ఎందుకంటే సూర్య గారి ఎంట్రన్స్ వచ్చినప్పుడల్లా, సూర్య గారి ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా బ్యాక్గ్రౌండ్ లో ఉండే ఆ విజువల్ కూడా, ఆ వాతావరణాన్ని కూడా బాగా నీట్ గా ప్రెజెంట్ చేశారు. క్రూరత్వాన్ని కూడా ఎలివేట్ చేసే విధంగా అయితే బాబీ డియోల్ గారికి ట్రైలర్ చూస్తే మీకు తెలుస్తుంది విజువల్స్ కూడా అనేదని. సో దీన్ని బట్టి ఏంటంటే ఇద్దరు క్యారెక్టర్లు డిఫరెంట్, కానీ వీళ్ళిద్దరు ఎలా వాదించుకుని ఎలా యుద్ధం చేసుకున్నారు అనేది మన ట్రైలర్ లో చూపించడం జరిగింది. బాబీ డియోల్ గారి క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే మాత్రం చాలా క్రూరంగా చూపించారండి. ఆయన విలనిజం అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. ఈ సినిమాతో బాబీ డియోల్ గారి విలనిజం పండించే సినిమాలు ఖచ్చితంగా వస్తాయని అయితే మనస్ఫూర్తిగా చెప్పగలను. సూర్య గారు అయితే ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నే కదా స్వామి నువ్వు రోలెక్స్ సినిమాతో మాకు మైండ్ లో నిండిపోయావు. విక్రమ్ మొత్తం సినిమా ఒక ఎత్తు అయితే నువ్వు ఎంట్రీ ఇచ్చిన ఆ సీన్ మాత్రం ఒక ఎత్తు. ఇది మర్చిపోక ముందే ఇంకో సినిమాతో మా ముందుకు వచ్చేసావు. కంగువా ట్రైలర్ చూసినంత సేపు సూర్య గారికి ఎలివేషన్ అయితే బీభత్సంగా ఇచ్చారు. డైరెక్టర్ ఎవర్రా అని ఆలోచిస్తే శివ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు. మీకు తెలియకపోవచ్చండి, తమిళ సినిమాలో ఉన్న మన తెలుగులో కూడా కొన్ని సినిమాలు తీశాడు. రవితేజ గారితో కూడా ఒక సినిమా తీశాడు, దరువు అని ఒక సినిమా తీశాడు. దరువు గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి తెలిసిందే రిజల్ట్ ఎలా ఉందో. సో ఇటువంటి డైరెక్టర్ ఇటువంటి కథను తీసాడని చెప్పి నాకు చాలా బాగా మైండ్ లో అయితే కన్ఫ్యూజ్ బాగా అయిపోయాను. డైరెక్టర్ అనేది చేంజ్ అవడం మంచిదే కదా, డైరెక్టర్ వాళ్ళ స్టోరీలు కూడా చేంజ్ అవడం కూడా మంచిదే. మంచి స్టోరీతో అయితే మన ముందుకు వస్తున్నారు. ఆ విజువల్స్ కూడా బాగా ఎక్కడ తేడా కొట్టకుండా బాగా డిజైన్ చేసుకున్నారండి. ప్రత్యేకంగా చెప్పాలంటే ట్రైలర్ విషయానికి వస్తే అండి మామూలుగా లేదండి. చేతులు నరికి సముద్రంలో విసిరేసే సీన్ గానీ, యాక్షన్ సీన్స్ గానీ, బాబీ డియోల్ గారి విలనిజం గానీ, సూర్య గారి హీరోయిజం గానీ బాగా చూపించారు. నాకు ఈ సినిమాలో బాగా కొట్టేది ఒకటేనండి, ఏదైనా లోటు ఉందంటే ఒకటే, సూర్య గారి డబ్బింగ్ అండి. నాకు అసలు నచ్చలేదంటే ఆయన బాగా చెప్పలేదేం కదండి, ఆయనకి రెగ్యులర్ గా చెప్పే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక అతనైతే చనిపోవడం జరిగింది. ఆయన లేని లోటు అయితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు అజిత్ గారు సూర్య గారి పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సూర్య గారు వేరే డబ్బింగ్ తో వాయిస్ ఇస్తా ఉంటే మనకి అర్థం చేసుకోవడానికి, మనం కన్విన్స్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అదొకటి బాధాకరమైన విషయం అండి. ట్రైలర్ అయితే చింపి పక్కన పడేసాడు. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ట్రైలర్ మీరే చూసి దాని ఎక్స్పీరియన్స్ మీరే చేసి మీ అంత అభిప్రాయాలను మీరే మీ మైండ్ లో పెట్టుకుని, సో కంగువా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. సూర్య గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా కింద కామెంట్ పెట్టండి. మన వీడియో కొంచెం కాస్త లైక్ కొట్టండి అమ్మా, మరిన్ని వీడియోలు చేయాలి కదా. మరి నేను కంగువా గురించి అన్ని డీటెయిల్స్ చెప్పేసానా? అబ్బా ఏం చెప్పలేదు, బోరింగ్ గానే చెప్పుంటాను. కాకపోతే ఏంటంటే ట్రైలర్ రివ్యూ గురించి నేను ఏం
చెప్పలేదు. ట్రైలర్ చూడండి అబ్బా, చూడండి బాగుంటది. ఎరగొట్టేశాడు. ఖచ్చితంగా ఫిక్స్ అయ్యారు 1000 కోట్ల సినిమా కొడతామని చెప్పి. ఖచ్చితంగా ఫిక్స్ అయ్యే రంగంలో దిగే ఇటువంటి సినిమాలు వదులుతున్నారు అని అనిపిస్తుంది. సో రావడం గొప్పే కదండి. తెలుగు ఏంటి, తమిళ ఏంటి డార్లింగ్, సినిమా కంటెంట్ బాగుంటే ఎవడైనా నెత్తిన పెట్టుకుంటాడు. బాగోలేకపోతే మనం ఏం చేయలేము అనుకోండి. మనం సినిమాని విమర్శించే వాళ్ళం కాదు, సినిమాని ప్రేమించే వాళ్ళం. మన ఇండస్ట్రీ నుంచి ఏ సినిమా వచ్చినా మనం ఎంకరేజ్ చేస్తాం, బయట నుంచి ఏ సినిమా వచ్చినా నెత్తిన పెట్టుకుంటాం. అంతే ఎందుకు, కేజీఎఫ్ సినిమా వాళ్ళ ఇండస్ట్రీలో ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలియదు, కానీ మనం మాత్రం నెత్తి మీద పెట్టుకుని పూజించాం సినిమాని. కంగువాలో దమ్ము కంటెంట్ ఉంటే ఎవడైనా యాక్సెప్ట్ చేస్తాడు. సో కంగువా కూడా మంచి విజయం సాధించాలని, సూర్య గారికి సూపర్ డూపర్ హిట్ పడిపోవాలంటే 100 కోట్లు కాదు 1000 కోట్ల సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రైలర్ అయితే అరాచకంగా ఉంది. ఎందుకు లేట్